హాయ్ అండి, నమస్తే. వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 67కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వానాకాలము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంతంగా కథ చెప్పటం అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా ఏదైనా తెలిసిన కథను చెప్పుట అని ఇవ్వబడింది. ఇక్కడ నేనైతే కథల పుస్తకం నుంచి ఒక కథను ఈరోజు చెప్పటం జరిగింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా విజిల్ అనే కథను ఈరోజు మా విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రాయడం. ఇందులో భాగంగా గుణింత అక్షరాలతో పదాలు తయారు చేయించి రాయించాలి. ఇది స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో చేయించాలి. సో మా విద్యార్థులు ఏ విధంగా రాశారో చూద్దాం. ఇక్కడ మనకి కా నుంచి బండిరా వరకు అన్ని గుణింతాలు ఉన్నాయి. ఈ గుణింతాలలోనే ఉన్న అక్షరాలను ఉపయోగిస్తూ మీరు పదాలు రాయాలి. ఈ గుణింత పద అక్షరాలతో పదాలు రాయాలి. ఓకేనా? రాయండి. చూసి ఏ ఏ అక్షరాలను కలిపితే పదం అవుతుందో కరెక్ట్గా చూసి రాయాలి. కనీసం పదన్న రాయండి. గుణింత అక్షరాల పదాలు ఉండాలి. ఆ పదాలలో గుణింత అక్షరాలు ఉండాలి. మీరు రాసే ప్రతి పదంలో కూడా గుణింత అక్షరాలు ఉండాలి. అయిపోయిన వాళ్ళు ఇవ్వండి. బలపమా? మరి బాగు దీర్ఘం ఎందుకు? బలపం అంటాం కానీ బాగా బలపం మామూలు బానే. కిటికీ, కాకి, చెట్టు, చెట్టు టూ కింద టావద్దు. ఊ ఎలానా ఇది? ఇదిగో ఊళ్ళో ఊ రాయాలి. ఊ ఎలా? ఇదేంటో చెప్పు. ఈ రోజువా? ఈ రాయకూడదు. ఈలో ఈ ఉందా? ఈ రోజు. అవును, గుణింత పదాలే కానీ ఈ రోజు రాయటానికి ఈ వాడకూడదు. ఈ వాడాలి. ఓకేనా? ఇది ఇంటిలోనా? ఈ వాడం దీనికి. ఇక్కడ ఈ సున్నా పెడితే ఇంటిలో. మామిడి కరెక్ట్. ఇది కొమ్మలు. కో సున్నా పెట్టకూడదు. కొమ్మలు. కొమ్మనంగా కొమ్మలు. రాముడు. బాగా రాసావు వెంకీ, వెరీ గుడ్. చెట్టు, కాకి, చీమ, కుక్క, రోజు. కాను రాయ్. కాను ఏంటి? బలపం. మీకు ఇదేంటి? కలహారం ఏంట్రా? ఏమని రాసావు అసలు దీన్ని? పదం ఏంటో చెప్పు. రూ ఏంది? ఊరునా? ఊరుకి ఏం రాయాలి? ఊరు. ఊరు. నువ్వేమో రివర్స్ రాసావు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ విద్యార్థులతో కథలోనే పదాలను ఉపయోగించి వాక్యాలను రాయించి అందులోని తప్పులను సరిచేయాలి. అలాగే స్కై గ్రూప్ విద్యార్థులతో ఏదైనా ఒక విషయంపై చర్చించి దాని గురించి మనం నోట్బుక్లో రాయించి తప్పులను సరిచేయాలి. ఓకే పిల్లలు, ఈరోజు మన కథ వచ్చేసి విజిల్ కథ పేరు. అవునా? ఈరోజు నేను ఇందులో కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాల పైన మీరు వాక్యం రాయాలి. ఓకేనా? ఫస్ట్ వన్ దుకాణం. దుకాణం అనే పదం రాయండి. దాని మీద సొంత వాక్యం రాయండి. దుకాణం. దుకాణం. పదం వచ్చేసి కూరగాయలు. కూరగాయలు అనే పదం రాసి దానిపైన సొంత వాక్యాన్ని రాయండి. కూరగాయలు. ఆ తర్వాత పదం వచ్చేసి సంతోషం. సంతోషం. సంతోషం అనే పదం రాసి సొంత వాక్యం రాయండి. పదం వచ్చేసి ఉపాయం. ఉపాయం. ఉపాయం.
ఉపాయం రాయండి, దానిపైన సొంత వాక్యం రాయండి. ఓకే, మళ్ళా ఎన్ని పదాలు అయినాయి చెప్పండి. ఇంకొకటి రాయండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వీటిలో ఏమిద్దాం, నవ్వడం. నవ్వడం అనే పదం రాసి వాక్యం రాయండి. ఓకే, దుకాణం కాకు దీర్ఘం వద్దా, దుకాణం కాదుగా, దుకాణంలో చాలా కూరగాయలు ఉంటాయి. కూరగాయలతో కూర వండుతారు. కూరగాయలతో నాకు సంతోషం వేసింది. ఎందుకు వేసిందో రాయలేదే. నాకు మంచి ఉపాయం వచ్చింది. ఏంటా ఉపాయం? నేను నవ్వడం ఆమె చూసింది. ఓ భలే రాసావే. నెక్స్ట్ దుకాణంలో చాలా వస్తువులు. మిస్ అయింది. ఊకు సున్నా ఉండకూడదని రోజు చెప్తున్నా, ఊకు సున్నా పెడుతున్నారు. మారాలి కదా. కూరగాయలు రకరకాలు. రకరకాల కూరగాయలు ఉన్నాయి అని రాయాలి. ముందు రకరకాల కూరగాయలు ఉంటాయి. మా ఇంట్లో సంతోషంగా ఉన్నాను. నాకు ఉపాయం నవ్వడం. మా అమ్మ నవ్వడం మొదలు పెట్టింది. మే కాదు, ఇది మో. తర్వాత ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అక్షరాన్ని పట్టుకొని చూద్దాం. అలాగే మౌంటైన్ వాళ్ళకి వాహా వాహా వాక్యం, స్కై గ్రూప్ వాళ్ళకి 1 నిమిషంలో చెప్పండి అనే ఆటలు ఇవ్వబడ్డాయి. ఓకే పిల్లలు, మనది 10వ పాఠం పేరేంటి? మంచి బహుమతి కదా. ఇప్పుడు నేను ఈ పాఠంలో ఒక అక్షరాన్ని చెప్తాను. ఆ అక్షరం ఎక్కడుందో ముందు ఎవరు కనుక్కుంటారో చూద్దాం. ఓకేనా? ఫాస్ట్గా కనుక్కోవాలి. ఎవరు ముందు కనుక్కుంటే వాళ్ళే విన్నర్. బా బా అనే అక్షరం ఎక్కడుందో చూడండి. బా. కనిపించిందా ఎవరెవరికి? రాహుల్. ఏది? ఓకే, వెరీ గుడ్. రాహులే విన్నర్. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు ఇంకొక పదం, ఇంకొక అక్షరం చెప్తాను. పదం కాదు, అక్షరం. కా. కా ఎక్కడుందో చూడండి. ఎవరు ముందు దొరికితే వాళ్ళే విన్నర్. ఓ నీకేనా? మళ్ళీ కా. రాహులే విన్నర్. మళ్ళీ క్లాప్స్. నెక్స్ట్ ఇంకొక అక్షరం. నీ. నీ అనే అక్షరం ఎక్కడుందో చెప్పండి. ఫాస్ట్గా వెతకాలి. ఎవరికి? మళ్ళీ నీకేనా? మళ్ళీ క్లాప్స్ రాహుల్కి. మీరు కూడా కనుక్కుంటున్నారు కానీ లేట్ అవుతుంది, అవునా? ఓకే, తర్వాత అక్షరం చా. చా అనే అక్షరం ఎక్కడుందో చూడండి. చా. అబ్బా సుధీర్. ఏది సుధీర్? ఈసారి సుధీర్కి క్లాప్స్. వెరీ గుడ్. అలా స్పీడ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ గో. గో అనే అక్షరం ఎక్కడుంది? గో. గో. వెరీ గుడ్. స్క్రీవేన్ విన్నర్ లేరా? స్క్రీవేనే ముందు చెప్పాడు. విన్నర్ క్లాప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఆడుతున్నారు అందరూ. చాలా ఫాస్ట్గా కనుక్కుంటున్నారు. తే. తే అనే అక్షరం. తే. కనిపించిందా? వెరీ గుడ్. ఎక్కడ? వెరీ గుడ్. స్క్రీవేన్ క్లాప్స్. వెరీ గుడ్. 1 నిమిషంలో చెప్పండి. ఓకేనా? నేను ఇచ్చే టాపిక్ వచ్చేసి నీరు లేకపోతే ఏమవుతుంది దాని మీద 1 నిమిషం మాట్లాడాలి నువ్వు. ఓకేనా? నీరు లేకపోతే మనుషులు చనిపోతారు. నీరు లేకపోతే జంతువులు కూడా ఉండవు. నీరు లేకపోతే నీ చెరువుల్లోనే జంతువులు అవన్నీ కూడా చనిపోతాయి. నీరు లేకపోతే జంతువులు బతకవు. నీరు లేకపోతే ఎండాకాలంలో మహాప్రమాదం. నీరు లేకపోతే పంటలు పండవులు లేకపోతే ఏమవుతుంది? నీరు లేకపోతే మనం బ్రతకలేము. నీరు లేకపోతే పొలాలు ఎండిపోతాయి.
చెట్లు కూడా అసలుకి బతకలేక ఎండిపోతాయి. మనం నీరు తాగలేకపోతే మనం రోజు 5-6 లీటర్లు నీళ్లు తాగాలి. 5-6 లీటర్లు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాము. 5-6 లీటర్లు నీళ్లు మనకి చాలా పోషక. తర్వాత సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పుట్టినరోజు వేడుకలు, మౌంటైన్ వాళ్ళకి క్యాలెండర్, స్కై గ్రూప్ వాళ్ళకి భాగాహారం పైన మౌఖిక ప్రశ్నలు. ఈ అంశాలపైన ఆ విద్యార్థులతో మనం గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి ఆరోహణ అవరోహణ క్రమం నేర్పించడం, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చాటు ద్వారా నేర్పాలి. ఓకే అమ్మా, అక్కడ నేను 4 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చాను. వాటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ వాటిని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ స్టార్ట్ చేస్తావా? ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాయాలి అసెండింగ్ ఆర్డర్లో? ఓకే, రాయి. అదేనా చిన్న నెంబర్ అన్నిటిలో కంటే? మరి నువ్వు అది అలా రాసావు చూడు, కరెక్ట్గా చూసి రాయి. ఓకే, రబ్ చేయి. రబ్ చేసి కరెక్ట్ నెంబర్ చూడు. ఏది స్మాల్ కంపేర్ చేసుకోవాలి నువ్వు. నువ్వు నన్ను అడగటం కాదు, నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఆ నెంబర్ ఎంత చదువు? ఓకే, అదే స్మాల్ నెంబర్ వాటిలో. అదే 1112. నెక్స్ట్ వచ్చే స్మాల్ నెంబర్ ఏది? 1121. నెక్స్ట్ వెరీ గుడ్. అంటే ఇచ్చిన నెంబర్స్ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, అవునా? నెక్స్ట్ ఓకే, రాయ్. ఓకే, నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాయాలి? ఓకే, రాయండి. ఓకే, రాసి నోట్బుక్లో నోట్ చేసి. తర్వాత చతుర్వేద ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం, మౌంటైన్ వాళ్ళకి మల్టిప్లికేషన్ పైన వర్డ్ ప్రాబ్లం, స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. Cost of a scooter is 85,722 rupees. Find the cost of 3 scooters. ఓకే, చెయ్యమ్మా. $85,722 into 3. 3 to the 6. 3 to the 6. 3 7 the 21. 3 5 the 15. 15 ki 2 galpali. 17. 7 what is ఇక్కడ 3 8 the 24. 24 ki ఇది ఒక galpali. 25. ఇప్పుడు కామాస్ పెట్టు. ఇటు నుంచి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా పెట్టాలి, తర్వాత 2 డిజిట్స్ తర్వాత ఒకటి 2 అక్కడ. ఇప్పుడు నెంబర్ చదువు, ఎంత అయింది, ఎంత వచ్చింది? 25,000. లెక్క పెట్టు, ప్లేస్ వాల్యూస్ లెక్క పెట్టు. 2,57,166. వెరీ గుడ్. 3 స్కూటర్స్ కాస్ట్ ఎంత అయింది? 2,57,166. వెరీ గుడ్. నెక్స్ట్ Cost of 5 చైర్స్. 8,850 rupees. Find the cost of each chair. అంటే ఏంటి అసలు? ఒక 5 చైర్ల కాస్ట్ 8,550
ఒక చైర్ ఫస్ట్ కట్టుకోవాలి. ఏం చేయాలి? డివిజన్. ఓకే చేయి. పైకి అక్కడ ఏ నెంబర్ సరిపోతుంది. చెప్పుకుంటూ చేయాలి. 5 1s are 5. 8లోంచి 5ని సబ్ట్రాక్ట్ చేస్తే 3. 8ని కిందకి తెచ్చుకోవాలి. 38. 5 టేబుల్లో 38 లేదు. అది దానికన్నా కొంచెం చిన్న నెంబర్ తీసుకోవాలి. 35. 35 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3. ఈ 5ని కిందకి తెచ్చుకోవాలి. ఓకే వెరీ గుడ్. 35. 7 5s are 35. ఓకే. జీరోని కిందకి తెచ్చుకోవాలి. అక్కడ జీరో పెట్టుకొని ఇక్కడ జీరో తీసుకోవాలి. జీరో దించుకోవడం కాదు, 5 0s are 0 వేయాలి. 5 0s are 0. జీరో కింద 0 వేయాలి ఇప్పుడు. అది 5 0s are 0. ఓకే ఇప్పుడు ఫైనల్గా ఏమైంది? 0 వస్తుంది. రిమైండర్ 0. ఇప్పుడు ఈచ్ చైర్ కాస్ట్ ఎంత? 1770. 1770 రూపీస్. ఓకే వెరీ గుడ్. తరువాత ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి క్యాలెండర్తో స్నేహము, స్కై గ్రూప్ వాళ్ళకి పదం విలువ అనే ఆటలు ఇవ్వబడ్డాయి. మనకి ఆటల్లో ఈరోజు క్యాలెండర్తో స్నేహం అనే ఆట ఉంది. నిన్న కూడా ఆడాం అవునా? సో ఈరోజు క్వశ్చన్స్ మారుస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనం? ఓకే, మార్చి నెలలో ఎన్ని సండేస్ వచ్చినాయి చెప్పండి. 5. 1 2 3 4 5. వెరీ గుడ్. అవి ఏ డేట్స్ వచ్చాయి? 1 8 15 22 29. ఎందుకు అలా పెద్దగా అరవకండి. ఓకేనా? అలాగే ఎన్ని సాటర్డేస్ వచ్చాయి? 4. ఏ డేట్స్ వచ్చాయి? 7 14 21 28. ఓకే, నెక్స్ట్ మంత్ ఏ నెల అన్నాం? ఏప్రిల్. ఏప్రిల్లో ట్యూస్డే ఎన్ని డేస్ వచ్చింది? 5. ట్యూస్డే అన్నా నేను. 5 ఎక్కడ వచ్చింది? 4 డేసేగా ట్యూస్డే వచ్చింది. 1 2 3 4. ఏ డేట్స్ వచ్చింది? 7 14 21 28. ఓకే, ఆఫ్టర్ ఏప్రిల్ విచ్ మంత్ విల్ బికమ్? 2027. ఏప్రిల్ ఆఫ్టర్ మే. మే. 31 days. ఓకే, మే మంత్లో ఫ్రైడేస్ ఎన్ని ఉన్నాయి? 5. ఓకే, 1 8 15 22 29. ఓకే, మే ఎండింగ్ ఏ తారీఖుతో ఎండ్ అవుతుంది? మే అనేది 31. 31st ఎండ్ అవుతుంది. ఏ డే వస్తుంది ఆ రోజు? 31st ఏ డే ఉంది ఇక్కడ? సండే. చూడరా, టక్కని చెప్పేయడమేనా ఇంకా. నెక్స్ట్ జూన్. ఆఫ్టర్ జూన్ తర్వాత ఏ మంత్ వస్తుంది? జూలై వస్తుంది కదా. మరి జూలై 1st ఏ డే వస్తుంది చెప్పండి. వెరీ గుడ్, వెన్స్డే వస్తుంది. ఎందుకని వెన్స్డే వస్తుంది? జూన్ నెలలో 30 మంగళవారం ఉంది కాబట్టి జూన్ ఎండింగ్ 30 ఏ రోజు వచ్చింది? ట్యూస్డే. నెక్స్ట్ డే మనకి 1st తారీఖు వస్తుంది కాబట్టి జూలై 1st అనేది వెన్స్డేతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే వెరీ గుడ్. పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదం విలువ. ఆల్రెడీ మీరు చాలా టైమ్స్ ఆడారు కదా. ఇప్పుడు మనం ఈ అక్షరాలతో పదాన్ని తయారు చేయాలి. అలాగే ఆ పదం విలువ కూడా కనుక్కోవాలి. ఎందుకంటే ప్రతి అక్షరం మీద నేను నెంబర్ ఇచ్చాను. ఓకేనా? మీరు అక్షరం తయారు చేయడంతో పాటుగా దాని యొక్క విలువ కూడా చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేయండి. అరక ఎంత దాని వాల్యూ? 10. ఓకే, 532. ఓకే. నెక్స్ట్ ఇంకా పలక ఎంత దాని వాల్యూ చెప్పు? 14. ఇంకా కొత్త పదాలు తయారు చేయండి. ఎప్పుడు చేసే పదాలేనా? పలక, అరక. కొత్తగా చేయండి.
ఈగ అదే ఈగకి ఏ ఈ వస్తుంది ఈగ ఈగ 7 నెక్స్ట్ ఇప్పుడు అరా రాదా అరా ఆ, 8 8 అలా కూడా ఉంటుంది కదా లా ఉందేమో చూడండి అలా అయిపోద్ది ఇదిగోలా అలా అలా వాల్యూ ఎంత వస్తుంది 20 12 ఎందుకు అంత స్పీడ్ 12 5 + 7 12 ఇంకా ఇదిగో ఎరా ఎరా అనే ఎరా వాల్యూ ఎంత 7 7 4 + 3 7 నెక్స్ట్ ఇంకా ఇలా 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 కూడా ఉంటది ఇలా కూడా ఉంటదిగా ఇలా వాల్యూ ఎంత వచ్చింది తల తల అది తానమ్మా దాలా చేపకి చప రాలేదా ఇది చప అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి డా ఉందా జడా అనేది కూడా చేయొచ్చు మనం జా ఉంది ఇక్కడ డా ఉంటే చూడండి ఇలా 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 ఇది ఇలా ఇలా ఆ, 8 8 తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో భాగంగా మనకు ఇక్కడ సేమ్ నిన్న డే 66లో అయితే ఏమైతే ఇచ్చారో ఈరోజు కూడా అవే ఇవ్వటం జరిగింది. రీడింగ్ యాక్టివిటీలో భాగంగా ఇవ్వబడిన పారాగ్రాఫ్స్ని మనం ఆ గ్రూప్ విద్యార్థులతో చదివించాలి. ఇటు 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 తర్వాత వెరీ గుడ్ ఎవిరి మార్నింగ్ calm Each morning animals rouse its voice. The forest felt felt happy they live. alive తర్వాత యాక్టివిటీ వర్డ్ ఐడెంటిఫికేషన్. అమ్మా నేను చెప్పిన వర్డ్స్ అక్కడ ఎక్కడున్నాయో నువ్వు ఐడెంటిఫై చేసి రౌండ్ చేయాలి. స్ట్రీమ్ గ్రూప్ మ్యాటర్లోనే స్ట్రీమ్ గ్రూప్ పారాగ్రాఫ్లోనే ఓకేనా. ట్రీ ట్రీ ఎక్కడుంది చూడు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ వెరీ గుడ్. సాట్ ఓకే యూ కెన్ గో. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళు ఓకే మా ఫారెస్ట్ శాంగ్ శాంగ్ అనే వర్డ్ ఎక్కడుందో కామ్ ఓకే గుడ్. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళండి. వాయిస్ యానిమల్స్ లిటిల్ ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇందులో భాగంగా బర్డ్ రిలేటెడ్ వర్డ్స్ని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 10 అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 15 వర్డ్స్ ఇవ్వాలి. స్వాన్. నెక్స్ట్ ఫూట్ ఫెదర్ ఫెదర్ ఓకే వెరీ గుడ్. నెక్స్ట్
WING winger, మ్మ్. TALN Taylor, EAT eater, FNY fly, MDE feeding. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ రైటింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి 1 లైన్ అండ్ మౌంటైన్ వాళ్ళకి 2 లైన్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 లైన్స్ని ఈ బర్డ్స్ గురించి మనం సెంటెన్సెస్ అనేవి ఇవ్వాలి. ఈ విధంగా స్ట్రీమ్ వాళ్ళకి 1 సెంటెన్స్, మౌంటైన్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ అనేవి ఈ బర్డ్స్ పైన ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకు డే 67 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.